బిగ్ బాస్ సీజన్ 8 ఇక త్వరలోనే కంప్లీట్ కానుంది. ఇంకా 4 వారాలు మాత్రమే ఉంది. ఇక బిగ్ బాస్ సీజన్ 8 స్టార్ట్ అయిన దగ్గర నుంచి రోజు ఆసక్తిగా ఎదురుచూస్తూనే ఉన్నాము. ఎందుకంటే బిగ్ బాస్ ఎలాంటి టాస్కులు పెడతాడు, మధ్య మధ్యలో ఎలాంటి ట్విస్టులు ఇస్తాడనే మనం ఎదురుచూస్తూ ఉన్నాము. ఇక అనుకోకుండా ఈసారి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా 8 మందిని ఒకేసారి హౌస్లో పంపించాడు. ఇప్పటివరకు ఏ సీజన్లో కూడా అలా జరగలేదు. అలాంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు ఈ బిగ్ బాస్ సీజన్లో జరిగాయి. ఇక ఫ్యామిలీకి అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక అందరు ఫ్యామిలీస్ అయితే వచ్చారు. కానీ టేస్టీ తేజ మాత్రం ఫస్ట్ నుంచి బాధపడుతూ ఉన్నాడు. ఇక వాళ్ళ మాత్రం ఎప్పుడైతే హౌస్లోకి రాదు అని చెప్పేసి వీకెండ్లో నాగార్జున గారు చెప్పారు. అప్పటి నుంచి టేస్టీ తేజ బాధపడుతూనే ఉన్నాడు. ఇక ఫ్యామిలీకి స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎవరి ఫ్యామిలీ వచ్చినా సరే తను తెగ ఎమోషనల్ అయిపోయి బాధపడ్డాడు. ఇక లాస్ట్లో వచ్చేసరికి టేస్టీ తేజ వాళ్ళ మదర్ కూడా హౌస్లోకి వచ్చేసరికి అందరూ హ్యాపీగా ఫ్యామిలీ వీకెండ్ అయితే సెలబ్రేట్ చేసుకున్నారు. ఇక అంతేకాదు ఈరోజు వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన కొంతమందిని కూడా స్టేజ్ మీదకి పిలవటం అనేది అయితే జరిగింది. ఇక అంతా సరదాగా జరుగుతుండగానే ఇక మనకి ఈ వారం ఎలిమినేషన్ అనేది ఉంది. ఈ వారం ఎలిమినేషన్ రౌండ్లో లాస్ట్కి వచ్చేసరికి టేస్టీ తేజ, అవినాష్ ఉన్నారు. ఈ ఇద్దరిలో హౌస్ నుంచి బయటికి ఎవరు వెళ్ళిపోతారని చెప్పేసి ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాం. ఇక టేస్టీ తేజ తాను మదర్ రాలేదని చెప్పేసి ఈ వారం మొత్తం తను ఎంతో ఎమోషనల్ బయట ఉన్న ఆడియన్స్కు ఎంతో కొంత కనెక్ట్ అయ్యాడేమో అనిపించింది. ఇక అవినాష్ తన కామెడీతో తను కూడా ఆడియన్స్ని తన వైపు లాక్కున్నాడు. ఈ ఇద్దరిలో ఎవరైతే ఎలిమినేషన్ అయ్యి వెళ్ళిపోతున్నారో అని చెప్పేసి అనుకున్న సమయంలో ఇక నవీల్ కాడైతే ఎడిక్షన్ ఫ్రీ పాస్ అయితే ఉంది. తను ఎడిక్షన్ ఫ్రీ పాస్ని తీసుకున్నాడు. పోయిన వారం అయితే వాడుకోలేదు, కానీ ఈ వారం ఖచ్చితంగా ఎడిక్షన్ ఫ్రీ పాస్ అయితే వాడుకోవాలి. ఇక నవీల్ ఎవరికి ఎడిక్షన్ వాడతాడా అని చెప్పేసి అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. ఇక టేస్టీ తేజకి అయితే తను వాడకపోవచ్చు, ఎందుకంటే వాళ్ళిద్దరికి మధ్య అంత బాండింగ్ అనేది లేదు. ఇక అవినాష్కి నవీల్కి అయితే కొంత బాండింగ్ అనేది అయితే ఉంది. అంతేకాదు మెగా చిప్ను కూడా చేయడానికి నవీల్ అవినాష్కి సాయపడ్డాడు. తన సాయంతో నవీల్ సాయంతో అవినాష్ మెగా చిప్ కంటెండర్ టాస్క్ గెలిచి తను మెగా చిప్ అయ్యాడు పోయిన వీకెండ్. అంతేకాదు ఈ వారం కూడా అవినాష్ మెగా చిప్ అయ్యాడు. ఈ సీజన్లో 2 సార్లు అవినాష్ మెగా చిప్ అయ్యాడు. ఇక వీళ్ళిద్దరి మధ్య బాండింగ్ అనేది కొంతవరకు ఉంది కాబట్టి తను ఎడిక్షన్ సీల్ అనేది అవినాష్కే వాడే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. ఇక ఈ ఎడిక్షన్ సీల్ అనేది వీళ్ళిద్దరిట్లో ఎవరికైతే ఓటింగ్ తక్కువగా ఉందో వాళ్ళకి వాడితే మాత్రము, ఎవరైతే ఎలిమినేషన్ అయ్యి బయటకు వెళ్ళిపోతారో వాళ్ళకి వాడితే మాత్రం ఈ వారం ఇద్దరు సేవ్ అవుతారు. ఒకవేళ టేస్టీ తేజకి ఆడియన్స్ ఓట్లు అనేవి ఎక్కువగా వచ్చి తను సేవ్ అయితే మాత్రము, అవినాష్కి ఆడియన్స్ ఓట్లు తక్కువగా వచ్చి తను ఈ వారం ఎలిమినేట్ అయ్యి బయటికి పోయే అవకాశం వచ్చిందనుకోండి, అప్పుడు నవీల్ తను ఆలోచించి ఎడిక్షన్ సీల్ అనేది అవినాష్కి వాడాడు అనుకోండి, అప్పుడు ఆల్రెడీ టేస్టీ తేజ ఆడియన్స్ ఓట్లతో తను సేవ్ అవుతాడు. ఇక ఆడియన్స్ ఓట్ల ప్రకారం సేవ్గా అవినాష్ ఎలిమినేట్ అయ్యి బయటకు వెళ్ళాలి కదా, అప్పుడు నవీల్ ఎడిక్షన్ సీల్ అవినాష్కి వాడితే మాత్రం అవినాష్ కూడా ఆ వారం సేవ్ అవుతాడు. అంటే ఇద్దరు సేవ్ అవుతారు. మనకి ఈ వారం నో ఎలిమినేషన్ అనేది ఉంటుంది. ఎలిమినేషన్ ఎవరు కాకపోవచ్చేమో అనుకుంటున్నాను. ఎందుకంటే నా అభిప్రాయం ప్రకారం టేస్టీ తేజ సేవ్ అవుతాడేమో, అవినాష్ ఎలిమినేట్ వెళ్ళిపోతాడేమో అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. ఇక ఎడిక్షన్ సీల్ అనేది నవీల్ అవినాష్కి వాడే అవకాశం ఉంది కాబట్టి అవినాష్ కూడా ఈ వారం సేవ్ అయ్యి తన హౌస్లో ఉంటాడు. ఈ వారం నో ఎలిమినేషన్ అనేది ఉంటుందేమో అని చెప్పేసి అయితే నేను అనుకుంటున్నాను. చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది. ఇంకాసేపట్లో మరి వీళ్ళిద్దరిట్లో ఎవరు బయటకు వెళ్ళబోతున్నారు, నవీల్ ఎడిక్షన్ సీల్ అనేది ఎవరికి వాడబోతున్నాడు, మరి ఎలిమినేషన్ అనేది ఉందా లేదా అనేది మనకు తెలుస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటివరకు మీరు ఈ వీడియో చూసినట్టయితే ప్లీజ్ అండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయడం మాత్రమే మర్చిపోకండి. అంతేకాదు మరి బిగ్ బాస్ అనేది 4 వారాలు మాత్రమే ఉంది. ఇందులో ఎవరు విన్ అవుతారని చెప్పేసి మీ ఫేవరెట్ కంటెండర్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరైతే కామెంట్ చేయండి.